ఆన్ చేస్తే ఆటోమేటిక్గా షీట్ అనేది పైకి వచ్చింది అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 8 lakhs వరకు అయితే ఉంటుంది ఆ సెన్సార్. మనం ఈ బండిలోనే తింటూ ఉంటాం, ఈ బండిలోనే పనుకుంటూ ఉంటాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్స్. మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త వీడియో అయితే కొత్త డ్యూటీతో అయితే వచ్చేసాను అనమాట. ఇది వచ్చేసి మా సైడ్ దగ్గరలో అయితే డ్యూటీ అయితే దొరికింది. ఇంకా మనం డ్యూటీకి అయితే జాయిన్ అయిపోయాం అనమాట. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 9వ తేదీ అనమాట ఈరోజు డేటు. ఇంకా మనం డ్యూటీలోకి అయితే వచ్చేసాం. బ్యాక్ సైడ్ చూస్తూనే మీకు అర్థమైపోయింటుంది అనమాట, తమ్నేల్ చూసింటే పాటికే మనం ఏ బండికి డ్యూటీకి వచ్చామనేసి. నేను మెయిన్గా ఈ డ్యూటీ కోసం ఆగడానికి గల మెయిన్ కారణం వచ్చేసి ఫీచర్స్, అలాగే డ్రైవర్ యొక్క కంఫర్ట్. ఆల్మోస్ట్ నేను ఒక 50 రోజులు అయితే భారత్ బెంజ్ 16 టైర్ మీద డ్యూటీ అయితే చేశాను కదా. నాకు ఎలా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది, చాలా కంఫర్ట్గా, చాలా కన్వీనియంట్గా అనిపించింది అనమాట. అందుకోసమే మళ్ళీ భారత్ బెంజ్ డ్యూటీ కోసమే వెయిట్ చేసి మళ్ళీ ఈ డ్యూటీ అయితే దొరికింటే మళ్ళీ ఈ డ్యూటీకి అయితే వచ్చేసాను అనమాట. చూద్దాం మరి, నేను మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒకటి అవుతూనే ఉందన్నమాట. అది ఎందుకు జరుగుతుంది, ఎట్లయినా అనేసి ఒక క్లారిటీకి ఒక వీడియో అయితే తీస్తాను. ఆ వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను అనమాట. ఎందుకు నేను డ్యూటీలు చేంజ్ అవుతున్నాను, కారణం ఏంటి, తప్పు డ్రైవర్స్దా ఓనర్స్దా అనేసి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో అయితే తప్పకుండా అయితే పెడతాను. మరి కొత్తగా ఈ డ్రైవింగ్ ఫీల్డ్లోకి వచ్చే డ్రైవర్లకు కూడా ఆ వీడియో అయితే యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. ఇంకా మనం బండిలోకి వచ్చిన వెంటనే మనం చేసుకోవాల్సింది మెయిన్ పాయింట్ వచ్చేసి బండి శుభ్రత. ఎందుకంటే మనం ఈ బండిలోనే తింటూ ఉంటాం, ఈ బండిలోనే పనుకుంటూ ఉంటాం. మనకు ఒక ఇల్లులాగా అనమాట ఈ వెహికల్ అనేది. ప్రతి ఒక్క వెహికల్, ప్రతి ఒక్క డ్రైవరు ఒక ఇల్లులాగా అయితే చూడాలన్నమాట వెహికల్ను. నేనైతే అలాగే చూస్తాను. ఇంకా మన బండిలోకి వచ్చిన వెంటనే మన బండిలో అయితే వేస్ట్ అయితే ఉందన్నమాట. వేస్ట్ తీసుకునేసి ఇంకా షాంపూ, కూలీన్ అయితే లేదు, మనం దారిలో కూలీన్ అయితే ఒకటి అయితే కొనుక్కుందాము. ఈ షాంపూతో మొత్తం నీట్గా బండి అంతా క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేస్తే మీకు చూపించడానికి, నాకు బండిలో ఉండడానికి చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ అయితే ఆ పని అయితే కంప్లీట్ చేసేద్దాం. బండిలో చూడండి కొంచెం దుమ్ముగా ఉందన్నమాట. ఇక్కడ పాట అయితే తీసినాను, కొంచెం వాటరు, అలాగే ఇది ఎయిర్ అనమాట, అంటే గోద్రేజ్ వాళ్ళది ఎయిర్. ఇది కొంచెం బండిలో రిఫ్రెష్మెంట్గా అయితే యూజ్ అవుతుంది. ఇంకా బండి లోపల అయితే చూడండి ఇదే అనమాట వ్యూ. బండి వచ్చేసి 35,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. చాలా కొత్త బండి అనమాట. మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసుకుంటే మనకు బాగుంటుంది అనమాట. సీట్లన్నీ బాగానే ఉన్నాయి. పాత డ్రైవర్ కూడా బాగానే మెయింటైన్ చేసినాడు అనమాట బండిని. మనం కూడా కొంచెం క్లీన్గా అయితే పెట్టుకుందాం. ఈ డాష్ బోర్డు కొంచెం అక్కడక్కడ చూడండి ఈ మరకలు అయితే ఉన్నాయి కదా, మొత్తం షాంపూతో అయితే క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసుకున్న తర్వాత మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, లోపలైతే నీట్గా అయితే తుడిచేసాను అనమాట. నీట్గా ఇంక ఇదే అనమాట మనం తోలబోయే బండి 16 టైరు 4832. మనం లాస్ట్ టైం వచ్చేసి 4828 అనమాట మనం తోలింది. ఇప్పుడు వచ్చేసి 4832, అంటే టాటా కంటే 20 HP హార్స్ పవర్ అయితే ఎక్కువ ఉంటుంది. చూద్దాం దీని పర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉంటుందో. నాకు తెలిసినంత వరకు చాలా బాగుంటుందని విన్నాను. ఎందుకంటే మనకు దీనికి చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ 80 HP పవర్ అయితే పెరుగుతుంది. చూద్దాం మరి, ఇది కూడా 80 కాదు 280, దాదాపుగా 40 HP పవర్ అయితే పెరుగుతుంది. కానీ దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. బండి టోటల్ ఓవర్వ్యూ ఎలా ఉంటుందో ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. రైట్ సైడ్ అనమాట, రైట్ సైడ్లో టైర్లు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హౌసింగ్ అంటారు, ఇది వచ్చేసి డమ్మీ. పర్లేదు, కొంచెం ఈ టైర్ అయితే కొంచెం యావరేజ్గా ఉంది, ఆ టైర్ అయితే బాగానే ఉంది. చూద్దాం మరి, నాకు తెలిసి 2 ట్రిప్పులలో అయితే చేంజ్ చేస్తారనుకుంటా. చేంజ్ చేస్తే బాగుండిద్ది అనమాట. ఎందుకంటే పంచర్లు గించర్లు కాకుండా బాగుండిద్ది. ఎందుకంటే ఈ బండ్లు పంచర్ అయితే కొంచెం ఇబ్బంది అనమాట. జాకీ పెట్టడానికి అందు కొంచెం కంఫర్టబుల్గా ఉండదు వేరే బండ్లతో పోలిస్తే. ఎందుకంటే ఇది వచ్చేసి బోగీ సస్పెన్షన్ చూడండి, దీన్ని పారాబోలిక్ బోగీ సస్పెన్షన్ అంటారు. ఈ బోగీ సస్పెన్షన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బండి
ఎక్కువ అలైన్మెంట్ ప్రాబ్లం అయితే ఎక్కువ రాదనమాట ఈ బ్యాక్ సైడ్ టైర్లకు, అదొక అడ్వాంటేజ్. అదే కాకుండా మనకు స్పీడ్ బ్రేకర్ల దగ్గర కూడా కొంచెం బాగుంటుంది అనమాట యాక్షన్ అనేది ఈ బోగి సస్పెన్షన్ వల్ల. కొంచెం బండి స్టెబిలిటీ అయితే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది ఈ బోగి సస్పెన్షన్ వల్ల. ఇంకా మనకు లిఫ్ట్ టైర్లు ఈ నైలాన్ టైర్లు ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తారంటే మనకు లైఫ్ అయితే బాగా వస్తాయి అనమాట. ఎందుకంటే ఎక్కువ ప్రెజర్ అయితే పడదు ఈ లిఫ్ట్ టైర్ల మీద, అందుకోసమని మనకు సీల్ టైర్లు అయితే వేసారనమాట. ఈ టైర్లు వచ్చేసి చాలా బాగుంటాయి అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటాయి అన్నమాట ఈ నైలాన్ టైర్లు వేసుకుంటే. ఇంకా సెకండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఇది ఒక 60% టైర్ అయితే ఉంది. ఫ్రంట్ కూడా అంతే అనమాట, 60-70% అయితే టైర్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ 4 బాగానే ఉన్నాయి. ఇంకా మనకు కింద చూసుకున్నట్లయితే చూడండి, అది వచ్చేసి ఎగ్జాస్ట్ సెన్సార్ అనమాట. ఇది వచ్చేసి చాలా కాస్ట్లీ ఉంటుంది. ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 8 లక్షల రూపాయల వరకు అయితే ఉంటుంది అనమాట. ఇది కింద ఇవ్వడం వల్ల యాక్సిడెంట్ అయినప్పుడు కొంచెం సేఫ్ అయితే ఉంటుంది అనమాట. అది మళ్ళీ మధ్యలో ఏమన్నా ఇప్పుడు ఎటువంటి యాక్సిడెంట్ వల్ల డ్యామేజ్ అవుతుందంటే ఫ్రంట్లో మనకు డివైడర్ ఉంటుంది కదా, డివైడర్ కొట్టినప్పుడు అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. చూసుకొని జాగ్రత్తగా తోలుకోవాలన్నమాట. అది చాలా కాస్ట్లీ అనమాట. బండిలో చూసుకున్నట్లయితే చాలా కాస్ట్లీ. అది ఆల్మోస్ట్ ఒక 8 lakhs వరకు అయితే ఉంటుంది ఆ సెన్సారు, చాలా కాస్ట్లీ. ఇంకా సెట్రాక్ బాడీ అనమాట. ఇది చాలా బాగుంటుంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అనమాట సెట్రాక్ బాడీ అనేది. ఇది వచ్చేసి రైట్ సైడ్ టూల్ బాక్స్ అనమాట. ఇంకా మనకు లోపల చూడండి, లోపల చూసుకున్నట్లయితే ఇదనమాట. కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది. మనం బయట బాడీ కంటే సెట్రాక్ బాడీ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. అదే కాకుండా ఫిట్ అండ్ ఫినిషింగ్ అండ్ పెయింటింగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది అనేసి చాలామంది సెట్రాక్ బాడీ అయితే యూజ్ చేస్తారనమాట. ఇది బ్యాక్ సైడ్ డోర్ వచ్చేసి కొంచెం బెండ్ అయితే ఉంది చూడండి ఇక్కడ. ఇదైతే చేపియాలని చెప్పారు, చూద్దాం మరి. ఇది కూడా బెండ్ అయినాయి అనమాట. ఇవి కూడా చేపించుకుంటే బాగుండిద్ది నీట్గా. ఇంకంతే అనమాట. సిగ్నల్ లైట్లు, సైడ్ ఇండికేటర్లు అన్నీ పర్ఫెక్ట్ అయితే వర్క్ చేస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఇది వచ్చి స్టెఫ్నీ ఇక్కడ ఉంటుంది అనమాట, లెఫ్ట్ సైడ్లో స్టెఫ్నీ. ఇంకా లెఫ్ట్ సైడ్ టైర్లు చూసుకున్నట్లయితే చూడండి, ఇవి కూడా అంతంత మాత్రమే ఉన్నాయన్నమాట. ఒక 2-3 ట్రిప్స్ అయితే పని జరుగుతాయి. ఇవి కూడా అంతే అనమాట. ఇవి కూడా బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా మనకు లెఫ్ట్ సైడ్లో కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయన్నమాట ఈ లిఫ్ట్కి అనేది. ఇంకా డీజిల్ ట్యాంక్ అనమాట. ఇది డీజిల్ ట్యాంక్ సేఫ్టీ లాక్ అయితే బాగా ఇచ్చారు. లోపల కూడా ఒక లాక్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఇదనమాట. ఇది వచ్చేసి సేఫ్టీ బంపరు డీజిల్ ట్యాంక్కు కొంచెం సేఫ్టీగా ఉండేదానికి. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ టైరు. ఇంకా చూడండి, ఇది వచ్చేసి బ్యాటరీ కేసు ఇక్కడైతే ఉంటుంది అనమాట. బ్యాటరీ వచ్చేసి డీ క్యాబిన్ చూడండి, డీ క్యాబిన్ అయితే ఉంటుంది అనమాట బండిలో. ఎందుకంటే స్లీపర్ అయితే ఉంటుంది కానీ చిన్నగా ఉంటుంది అనమాట స్లీపర్. అదే మనం 28 feet తీసుకున్నట్లయితే వీడి వరకు వస్తుంది అనమాట. ఇది వచ్చేసి డీ క్యాబిన్ అంటారు దీన్ని. ఇంకా మనకు ఫ్రంట్లో లుక్ చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో గైస్ చూడండి, ఫ్రంట్లో అయితే ఈ విధమైన లుక్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రంట్లో వచ్చేసి 2 తాళాలు అయితే ఉంటుంది. ఇది బ్లూ కలర్ అనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి యాడ్లో అనమాట. యాడ్లో అయితే ఫిల్ చేసుకోవడానికి. ఇంక ఇది వచ్చేసి మనకు లాక్ సెట్ అనమాట. మెయిన్ ఇది ఇట్లా పెట్టేసి రైట్ కంటే మనకు అన్లాక్ అయిద్ది అనమాట. ఇది వచ్చేసి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్తో అయితే ఉంటుంది. మనకు రైట్ సైడ్ లాక్ చేస్తే లెఫ్ట్ సైడ్ కూడా లాక్ అయిపోద్ది అనమాట. ఇది చూడండి, హార్డ్ కావాలా మనకు సాఫ్ట్ కావాలా, ఇది అనమాట ఆప్షన్. ఇది వచ్చేసి ఎక్కువ అడ్జస్ట్మెంట్ అనమాట. ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ చూడండి, ఆన్ చేస్తే ఆటోమేటిక్గా షీట్ అనేది పైకి వచ్చిద్ది అనమాట. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అన్నీ సేమే, పెద్ద వేరియేషన్ అయితే ఏమి ఉండదు కానీ కొంచెం హెచ్పి అయితే పెరిగింది. అదే కాకుండా ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కూడా కొంచెం మారిందనమాట. వచ్చేసి బండి ఆఫ్ చేసినప్పుడు ఇది ఆఫ్ చేసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే ఎయిర్ త్వరగా ఎక్కేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎయిర్ అయితే దిగిపోదు, అది కరెక్ట్గా చూసుకోవాలి. ఇంకా మనకు పవర్ విండోస్, లోపల క్యాబిన్ చూడండి చాలా రిచ్గా, చాలా నీట్గా, చాలా క్లీన్గా అయితే ఉంటుంది అనమాట. కొంచెం వాషింగ్ అయితే చేయించాలి ఇప్పుడే అనమాట. నేను కూడా డ్యూటీకి వచ్చింది. చూడండి గైస్, లోపల లుక్ అయితే ఈ విధమైన లుక్ అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి హారను. ఇంకా ఇదంతా ఏసీ అయితే వర్కింగ్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి రివర్స్ కెమెరా. ఇంకా ఇది వచ్చేసి స్పీకర్లు చాలా బాగుంటుంది అనమాట. మ్యూజిక్ క్వాలిటీ అయితే పర్లేదు, గుడ్ అని చెప్పొచ్చు, బాగుంటుంది. వేరే దాంట్లో కంపేర్ చేస్తే మనకు చాలా బాగుంటుంది అనమాట మ్యూజిక్ క్వాలిటీ అనేది. ఇంకా మనకు లెఫ్ట్ సైడు, రైట్ సైడు మనకు లైట్స్ అయితే ఉంటాయి. ఇంకా బ్యాక్ సైడ్ స్లీపర్ అనమాట. ఇది ఇప్పుడే క్లీన్ చేశాను కొంచెం నీట్గా కనపడడానికి. ఇదంతా నీట్గా అయితే క్లీన్ చేశాను అనమాట. ఇంకా మనకు క్యాను, ఒక కూల్ క్యాను, ఒకటి బకెట్, ఇంకొక బకెట్ అయితే ఉందన్నమాట. ఇంకా హెల్మెట్, మన లోడింగ్ సిమెంట్ లోడింగ్ కాబట్టి మనకు హెల్మెట్, జాకెట్ అనేది మ్యాండేటరీ ఖచ్చితంగా, లేదంటే మనకు లోడింగ్ అయితే లోపలికి అలో చేయరు. ఇంకా ఇదన్నమాట చూడండి, ఇట్లయితే ఉంటుంది బండి. సో గైస్, ఇది వచ్చేసి మెయిన్ లాక్ సెట్ అనమాట. చూడండి, ఇక్కడ ఒక కవర్ అయితే వస్తుంది. కవర్ అయితే పోయింది అనుకుంటా మరి. చూడండి, ఇలా 2 సార్లు ప్రెస్ చేస్తే 3వ సారి తిప్పాలి. తిప్పితే మనకు మీటర్ అనేది ఆన్ అయిపోద్ది. చూడండి,
మీటర్ అయితే చాలా వరకు మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడు ఇక్కడ ఇది సింబల్ అయితే ఉండేది కాదు, ఇది వచ్చేసి కొత్తగా యాడ్ చేసినారు అనుకుంటా 4832లో. ఇంకా గేర్ ఇండికేటరు, ఇంకా యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అన్నీ చూపిస్తుంది అనమాట. కింద భారత్ బెంజ్ లుక్ చూడండి ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. నాకు వచ్చేసి పర్సనల్గా ఈ వ్యూ అంటే పడి చచ్చిపోతాను అనమాట. ఈ వ్యూ కోసం ఎంతవరకైనా డ్యూటీకి వెళ్ళిపోతాను, చాలా ఇష్టం అనమాట నాకు ఈ వ్యూ అంటే. చూడండి, ఇంకా మనం పార్కింగ్ బ్రేక్ వేసినాం కాబట్టి పార్కింగ్లో ఉందనమాట. బండి ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను. చాలా స్మూత్గా అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదనమాట స్టార్ట్, ఇట్లయితే ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. ఇంకా ఇవన్నీ చూడండి, ఇది మన బండి లుక్ అయితే. ఇంకా మనం తినడానికైతే ముందర హోటల్ అయితే ఉంటుంది అనమాట. హోటల్లో తినేసేసి ఇంకా మనం లోడింగ్ ఎక్కడికి చెప్తారో చూసుకొని మనం లోడింగ్ అయితే పెట్టుకోవాలి. సో గాయస్, ఈ ఎండల కాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా, అసలు వేడి మామూలు వేడి ఉండదు అనమాట, చాలా వేడి అయితే ఉంటుంది. అందులో టైర్లు కూడా ఎక్కువ హీట్ అవుతూ ఉంటాయి. పాసింగే తోలండి, ఇంకా మనకు ఎక్కువ హీట్ అవుతున్నట్టయితే టైర్లు దయచేసి సైడ్ ఆపుకొని కొద్దిసేపు ఆగిన తర్వాత వెళ్ళండి. ఎందుకంటే కొన్ని కంపెనీలలో ఎలా ఉంటాయంటే రన్నింగ్లో టైర్లు పగిలితే కూడా అడుగుతారనమాట. నేను చాలా వరకు విన్నాను, నేనైతే డైరెక్ట్ చూడలేదు, కానీ చాలామంది డ్రైవర్లు నాతో ఉన్నారనమాట. రన్నింగ్లో టైర్లు పగిలితే కూడా డ్రైవర్ డబ్బులు అయితే కట్ చేస్తారు. అందుకే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేసుకోండి, ఎవరినైతే నమ్మమాకండి, ప్రశాంతంగా డ్యూటీ చక్కగా చేసుకోండి. ఇదన్నమాట ఈ వీడియో. ఇంకా మనం రేపు నుంచి మనకు ట్రిప్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇంకా వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అందరికీ టాటా బాయ్.